లేని పరిస్థితిలో ఉంది సార్. ఎందుకంటే ఒకప్పుడు మేము ఈ ఫ్రీ బస్ అమలవ్వక ముందు రోజుకి ఒక రూ. 1000, 800 తీసుకొని ఇంటికెళ్ళేవాళ్ళం. ఈరోజు మాకు ఆ పరిస్థితి లేదు సార్. రోడ్డు మీద ఈ ఫ్రీ బస్సులు ప్రతి ఒక్క మహిళ బస్ స్టాప్ ముందు ఆధార్ కార్డు పట్టుకొని ముందు నించుంటుందండి. అమ్మ ఆటో అంటే, బాబు మా ఆధార్ కార్డు ఉందమ్మా, మాకు బస్సు వస్తుంది అని చెప్పే పరిస్థితికి వస్తాము. మాకు ఇలాగైతే పెళ్ళం పిల్లలతో బతికే పరిస్థితి లేదు సార్. మాకు మీది అద్దె బండా సొంత బండా? సార్ అద్దె బండి సార్. అద్దె బండి దీనికి నెలకి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ 10,000 కట్టాలి సార్. ఈఎంఐ కట్టాలి. ఒక పక్క ఈఎంఐలు కడదు, ఒక పక్క ఇంటి రెంటలు కడదు, ఒక పక్క పిల్లల స్కూల్ ఫీజు కడదు. చాలా దీన పరిస్థితిలో మేము ఆటో డ్రైవర్ అనేది. అంటే మీకు వచ్చే 800 రూపాయల్లోనే ఇవన్నీ ఉంటాయా? ఈ 800 రూపాయలే సార్ ఇవన్నీ. అంతకు మించి మాకు వేరే ఆదాయం లేదు. మా ఆదాయం అంతా ఈ ఆటో మీద ఆదాయమే సార్. ఇంకా వేరే ఆదాయం లేదు మాకు. మొత్తం అంతా మేము బతికేదంతా ఈ ఆటో. ఈ రోజు మాకు ఈ ఆటో మాకు శాపంలా మారిపోయింది సార్. మేము నమ్ముకున్న ఈ వృత్తి ఈ రోజు మాకు శాపంలా మారిపోయింది. ఇంతకు ముందు మాకు ఈ ఆటో ఏదైతే ఉందో ఏదో జీవన ఉపాధి మేము సాగించగలం. ఓ 800, 1000 రూపాయలు చేసుకొని ఎప్పుడైతే ఈ ఫ్రీ బస్సు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో ఆ రోజు నుంచి మా బతుకులు చాలా దారుణ అయిన పరిస్థితులు అయిపోయాయి సార్. ఓకే, ఇప్పుడు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి సార్. ధరలు కూడా పెరిగిపోయాయి సార్. డీజిల్ రేట్లు అన్నీ బాగా పెరిగిపోయాయి. పిల్లల స్కూల్ రెంట్లు పెరిగిపోయాయి, ఇంటి అద్దెలు పెరిగిపోయాయి, ఒక పక్క ఈఎంఐలు. గవర్నమెంట్ నుంచి మరి మీరేం కోరుకుంటారండి? అంటే ఫ్రీ బస్సులు తీయడం అనేది కాకుండా సార్ మీకు ఎలా కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? మేము ఒకటే, మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం తప్పు కాదు సార్. మహిళ అంటే నా అక్క ఉంది, నా చెల్లి ఉంది, నా అమ్మ ఉంది, కాదనట్లేదు. కానీ ఆటో కార్మికులకి ఏదైనా ఒక ఉపాధి హామీ ఏదైనా కల్పించి వీళ్ళు పెట్టుకుంటే బాగుండే సార్. అది ఈ రోజు లేదు సార్. కాకపోతే ఎన్నికల హామీ ముందు ఏదైతే ఈ ఆటో వాళ్ళకి అమౌంట్ ఇస్తామన్నారో అది ఇచ్చేసేయండి, మేము కొంచెం రోడ్డు మీద అంతకంత తిరగలుగుతాం. ఎందుకంటే మాకు ఇప్పుడైతే ప్రెసెంట్ ఆటోకి వ్యాపారం లేవు సార్. చాలా ఇంకా మాకు ఏంటంటే ఊరేగతిలా ఉంది. ఇంకా అంటే ఇప్పుడు ఓబర్ ఓలాలు కూడా వచ్చినాయి కదా, దాంతో పోల్చు మీకు వ్యాపారం బాగానే ఉందని చెప్పి అంటారు సార్. ఓలా ఊబర్ ఏంటంటే ఈ మన రాష్ట్రంలో చాలా ఎక్కువ అయిపోయాయి సార్. అవి కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా అవి చాలా మంది ఎక్కువ మంది అయిపోయారు. అందువల్ల బైకులు కూడా ఒక 100 రూపాయలు వెళ్ళాల్సింది 30 రూపాయలకి 20 రూపాయలకి వెళ్ళిపోతే ఇంక ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది కూడా ఒకసారి గవర్నమెంట్ ఈ దృష్టిలో పెట్టుకోవాలి సార్. అది ఓకే. సో ఇప్పుడు ఉచిత బస్సు పథకం అయితే మాత్రం మీకు నష్టం కలిగిస్తుంది అంట? భారీగా నష్టం కలిగింది సార్, మామూలు కాదు. ఆటో వాళ్ళు పొట్ట కొట్టింది సార్. ఆటో వాళ్ళు రోడ్డు మీద ఇంతకు ముందు చాలా పర్లేదు. ఈ రాష్ట్ర ఇది ఈ అమలవక ముందు బాగానే ఉండేది సార్. ఈ పథకం అమలవక ముందు ఆటో వాళ్ళ పరిస్థితి ఏదో ఆ మాత్రం కొంచెం పర్లేదు. ఎప్పుడైతే ఇది అమలయ్యిందో, ఆగస్టు 15 నుంచి అమలయ్యిందో అప్పటి నుంచి మా వ్యాపారాలు పడిపోయాయి సార్. అస్సలు ఇలా చెట్టు కింద పుట్ట కింద ఉండాల్సి వస్తుంది. రోడ్డు మీదకి వెళ్తే లేడీస్ ఆధార్ కార్డు పట్టుకొని రెడీ చూపిస్తున్నారు. మాకైతే ఆటో వ్యాపారం అస్సలు లేదు సార్. మా జీవన ఉపాధి మొత్తం కోల్పోయాం సార్ మేము. అంటే ఇప్పుడు నాకు డౌట్ అన్నా, ఇప్పుడు లేడీస్ ఒకటే కాదు, కొంతమంది బేరాలు కడుతుంటారు. ఒక ఫ్యామిలీ బయటకు వచ్చి ఎక్కడికి ఫంక్షన్కి వెళ్ళడం వల్ల ఇంకెక్కడికి వెళ్తుంటారు. అలాంటి బేరాలు కూడా ఉంటాయి కదా? అవి రేరు సార్, ఎప్పుడో తగులుతాయి. సాధారణంగా ప్రతి రోజు తగలవు. ఇప్పుడు మాకు మగవాళ్ళకి ప్రతి ఒక్కరికి బైకులు ఉంటాయి సార్. మగవాళ్ళు అందరూ బైకుల మీద వెళ్ళిపోతారు. మాకు వ్యాపారం అంతా లేడీసే మాకు ఎక్కుతారు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళాలి, వచ్చానైనా చేయాలన్నా లేడీసే వస్తారు, లేడీసే ఎక్కుతారు. అలాంటిది వాళ్ళే ఆధార్ కార్డు పట్టుకుని ఇంకా ఆటో ఎక్కే పరిస్థితులు బస్సు మీద వెళ్ళిపోతున్నారు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఆటో పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది.